నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. టోల్ ప్లాజా ఛార్జీలు పెరగడంతో సామాన్యులపై మరింత భారం పడింది. టోల్ ప్లాజాల వద్ద పెరిగిన వాహనాల పన్ను చెల్లింపు రుసుములు ఆదివారం మధ్యరాత్రి నుంచి అమలులోకొచ్చాయి. సంవత్సరానికి ఒకసారి ఏప్రిల్ 1వ తేదీన టోల్ రుసుం పెరుగుతుంది. హైదరాబాద్ విజయవాడ హైవే పతంగి, అలాగే కొర్లపహాడ్, చిల్లకల్లు టోల్ ప్లాజాల వద్ద పెరిగిన పన్ను రుసుములు అమల్లోకొచ్చాయి. కాగా ఇదే విషయానికి సంబంధించి కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద నుండి మా ప్రతినిధి సైతులు మరింత సమాచారం అందిస్తారు. వాహనదారులపై మరోసారి బాధుడు మొదలైందని చెప్పుకోవచ్చు. ఏదైతే పెట్రోల్, డీజిల్, ఇంధన్ గ్యాస్ కు సంబంధించి ఇప్పటికే మోత మోగిస్తున్నటువంటి క్రమంలో ఇప్పటికే వాహనదారులకు టోల్ ప్లాజాల వద్ద ఛార్జీలు మోత మోగుతున్నాయని కూడా చూడొచ్చు. మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే నైట్ నుంచి పెరిగినటువంటి ఏదైతే టోల్ ప్లాజాల ఛార్జీలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి టోల్ ప్లాజాల వద్ద అమలవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తాన్ని చూడొచ్చు. విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్నటువంటి టోల్ ప్లాజాలు ఏవైతే ఉన్నాయో కొర్లపాడు, ఇటు పంతంగి టోల్ ప్లాజాలు మొత్తము ఏవైతే ఉన్నాయో దాదాపుగా ఇటు ఈ రోజు నుండి ఛార్జీలు అమల్లోకి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఇక్కడ ఏదైతే రుసుము ఏదైతే ఉందో మినీ వెహికల్స్ సంబంధించి అయితే అంటే జీపు కావచ్చు, కారు కావచ్చు, వ్యాన్ కావచ్చు, చిన్న వెహికల్కి సంబంధించినటువంటి మినీ వెహికల్కి సంబంధించినటువంటి వాహనాలకు దాదాపుగా అంటే గతం కంటే ఇప్పుడు 5 రూపీస్ పెరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా కంటైనర్ వెహికల్ కావచ్చు, లారీలు కావచ్చు, ఓవర్లోడ్తో వెళ్తున్న వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ వెహికల్కి సంబంధించి అయితే 10 నుండి 15 రూపాయలు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మొత్తాన్ని చెప్పుకున్నట్లయితే మంత్లీ పాస్ ఉన్నటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో మంత్లీ పాస్ ఉన్నటువంటి వెహికల్లో కూడా దాదాపుగా 10 నుండి 15 రూపాయలు ఓవర్ ఛార్జెస్ తోటి ఇచ్చేసి మంత్లీ పాస్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది మొత్తానికి ఓవరాల్గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి టోల్ ప్లాజాల వద్ద అయితే ఇప్పటికే ఈ రోజు నుండి అయితే అమలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఇక్కడ వాహనదారులు కూడా ఇక్కడ వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాహనదారులు ఏమంటారు, వాహనదారులు ఏ విధంగా వాపోతున్నారు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మీకు ఈ NH65 కి సంబంధించి ఎన్ని టోల్ ప్లాజాలు మీకు యాడ్ అయ్యాయి? 4 వస్తాయి. 4 వస్తాయి. ఇప్పటికి 3 ఉన్నాయి, ఇంకోటి వస్తుంది. 4 వస్తాయి. అయితే గతం కంటే ఈ రోజు నుంచి వెళ్ళి టోల్ ప్లాజాల వద్ద ఒక కారుకు వచ్చేసి, జీపుకు వచ్చేసి, మినీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో 5 రూపీస్ ఛార్జీ పడతా ఉంది. అసలు ఒకవేళ ఛార్జీలు పెరిగితే మీరు ఏ విధంగా అనుకుంటారు? రోడ్డు వేస్తారు కదా వాళ్ళు, అదే అనుకోవాలి. అంత ఇంకేం రోడ్లు ఎట్లా పాడైతూనే ఉంటాయి. మన వాళ్ళు తిరిగేదానికి పాడైతాయి కాబట్టి వేస్తారు, కాబట్టి వాళ్ళకు మెయింటెనెన్స్ ఉంటుంది కాబట్టి వేస్తారు అనుకోవచ్చు. అంతే. ఫాస్టాగ్ ఉంది కాబట్టి మీరు హ్యాండ్ పేమెంట్ చేస్తా ఉన్నారా? ఫాస్టాగ్ లోనే చేస్తారు. ఫాస్టాగ్ తోటి చేస్తా ఉన్నారు కాబట్టి అసలు ఛార్జీలు పెంచిరనే విషయం కూడా తెలియదు, మనకు తెలియదు. భీముడు నెల్లూరు దగ్గర ఎన్ని టోల్ ప్లాజాలు కలిసినాయి ఇప్పుడు మీరు వస్తా ఉంటే? ఇప్పుడు దీంతో 6. అంటే NH65 కి సంబంధించినవి ఇవన్నీ. NH65 కి సంబంధించి అంటే గతం కన్నా ఈ రోజు నుంచి వెళ్ళి ఛార్జీలు అయితే అమలు అవుతా ఉన్నాయి. దాదాపుగా ఈ రోజు మీరు అమౌంట్ ఎంత ఎక్కువ ప్లే చేసిరు అనుకుంటారు? 500. ఫాస్టాగ్ బట్టి మేము చేసుకుంటాం. తెలియదు అండి మాకు. చూడలేదా మీకు? చూడలేదు. మా మెసేజ్ కూడా రాలేదు కదా మాకు. పెంచుకున్నట్టుగా ఈ రోజు పెరిగినా మెసేజ్ కూడా రాలేదు మాకు. ఎట్లా చూస్తారు? ఒకవేళ పెరిగితే ఏమనుకుంటారు? పెరిగితే ఏమనుకుంటాం, తగ్గాలనుకుంటాం. ఇప్పటి వరకు ఏదైతే విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్నటువంటి వాహనదారులు ఏవైతే ఉన్నారో ఫాస్టాగ్ విధానంతో వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాదాపుగా అంటే వాళ్ళ ప్యాకెట్ నుంచి వెళ్ళి మనీ ఇవ్వడం లేదు కాబట్టి టోల్ ప్లాజాల వద్ద ఇప్పటికీ వాళ్ళకు ఎలాంటి రుసుము అంటే ఎలాంటి ఛార్జీలు పెరిగినటువంటి పరిస్థితి అయితే వాళ్ళకు కనిపిస్తలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చూసినాం దాదాపుగా ఇప్పటిదాకా వాహనదారులతో కూడా చర్చించినప్పటికీ వాహనదారులు ఇప్పటికీ ఎలాంటి అంటే మేము చూసుకోలేదండి, ఈ రోజుతోటి వెళ్ళినాయనే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే ఏదైతే టోల్ ప్లాజాల వద్ద ఈ రోజు నుంచి వెళ్ళి బాధుడు మొదలైందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఛాయ్తో సైదుల్, ఫోర్ సైట్ టీవీ, నల్గొండ.